సో ఆల్రెడీ బండి భగీరథ్ అరెస్ట్ అయి నేటికి రెండో రోజు మొన్న అర్ధరాత్రి సమయంలో చర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది. నిన్న ఈరోజు దాదాపు రెండో రోజు గడుస్తూ ఉంది. ఈ క్రమంలో సో బండి సంజయ్ తన యొక్క ప్రయత్నాలను కొంత ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో భాగంగా రాజకీయ పక్షాల నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నుంచి కావచ్చు, లేకపోతే పౌర సమాజం నుంచి, ముఖ్యంగా బీజేపీలో కూడా అంతర్గతంగా ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. బండి సంజయ్ కుమార్ తన యొక్క యూనియన్ మినిస్టర్ ఏదైతే ఉందో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి తొలగాలని చెప్పేసి కూడా భారీ ఎత్తున డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ ఆయన రాజీనామా చేయడమా, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈయనను తొలగించడమా, ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి సమాచారం రావడం జరిగింది. ఒక విశ్వసనీయ సమాచారం మనకు వస్తూ ఉంది. కొంత క్లారిటీ వస్తే 1 గంట 2 గంటల లోపల మీకు ఒక బిగ్ బ్రేకింగ్ కూడా అప్డేట్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. అయితే ఇక్కడ ఎందుకు బండి సంజయ్ రాజీనామా చేయాలి, ఎందుకు బండి సంజయ్ని కేంద్ర ప్రభుత్వం తొలగించాలి కేంద్ర మంత్రిత్వ పదవి నుంచి అని చెప్పేసి ఒక డౌట్ అందరికీ రావచ్చు. ఎందుకు బండి భగీరథ్ కొడుకు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ సంబంధించిన అంశం కదా, దానికి బండి సంజయ్కి ఏం సంబంధం అని చాలా పెద్ద ఎత్తున అందరికి కూడా అనుమానాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గతంలో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనందరికీ కూడా తెలుసు. లాల్ బహదూర్ శాస్త్రి అంటే ఎవరంది మనందరికీ కూడా తెలుసు. లాల్ బహదూర్ శాస్త్రి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైల్వే ప్రమాదం జరిగింది. ఆ రైల్వే ప్రమాదం జరిగినప్పుడు ఆయన నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇలా చాలా సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఒకసారి అవన్నీ కూడా నేను ఒకసారి మీకు చాలా క్లియర్ డీటెయిల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఎవరెవరు ఏమన్నారని చెప్పేసి చెప్తా. ఎందుకు చేయాలి రాజీనామా అనేది చెప్తా. మొట్టమొదటి పేరు లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి అందరికీ తెలుసు. ఈ దేశం గర్వించదగ్గ ఒక రాజకీయ నాయకుల్లో లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఒకరు. సో ఆయన నైతిక బాధ్యత వహించడు గతంలో. సో ఆ తర్వాత రాజా, మనందరికీ కూడా తెలుసు. 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్పెక్ట్రమ్ స్కామ్లో 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేటువంటి కోణంలో 2G స్పెక్ట్రమ్ స్కామ్ గురించి దేశమంతా ఏ విధంగా చూసింది మనందరం చూసినాం. సో దానిలో భాగంగా ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. సో లాల్ బహదూర్ శాస్త్రి, రాజా, తర్వాత అశోక్ చవాన్. సో అశోక్ చవాన్ కూడా ఏది ఆదర్శ్ కుంభకోణం జరిగింది కదా, అందరికీ తెలుసు ఆదర్శ్ కుంభకోణం. సో దానిలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి తన కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొని రావడంతో ఏకంగా సీఎం పదవికి రాజీనామా చేశారు ఆయన. ఆదర్శ్ కుంభకోణం ఇది. సో ఇదొకటి. అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఈయన దాదాపు ఫోడర్ స్కామ్ అందరికీ తెలుసు. ఫోడర్ స్కామ్ సంబంధించినటువంటి దానిలో ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి పదవికే, వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేశారు. ఆ తర్వాత పవన్ కుమార్ బన్సాల్. సో ఈయన కూడా తన యొక్క బంధువు ఏదైతే ఉందో అరెస్ట్ కావడంతో రాజకీయ ఒత్తిడితోటి ఈయన కూడా రాజీనామా చేయడం జరిగింది. సో ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలో కేశవరావు, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నాడో కేశవరావు కుటుంబంలో కూడా ఒకరి పైన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడి పైన ఒక కేసు అయితే దానికి కూడా నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కూడా రాజీనామా చేసినటువంటి విషయం అయితే చూస్తాం. ఎందుకు వీళ్ళంతా రాజీనామా చేశారు, ఎందుకు వీళ్ళతో రాజీనామా చేయించారు అనేది అందరు కూడా ఒక అనుమానం రావచ్చు. ఇప్పుడు ఒకవేళ రాజీనామా చేయలేదనుకోండి, వీళ్ళు తమ యొక్క అధికారాన్ని, తమ యొక్క పవర్స్ను ఉపయోగించి ఆ కేసు నీరుగార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి నిందితులు కావచ్చు, లేకపోతే ఎవరైతే బాధితులరో వాళ్ళను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా బాధితులనే ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా రిజైన్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఇప్పుడు బండి సంజయ్ ఇంట్లోనే ఇది జరిగింది. బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇంట్లోనే ఈరోజు ఈ యొక్క కేసు నమోదు కావడం, వాళ్ళ కొడుకు అరెస్ట్ కావడం కూడా జరిగింది. కాబట్టి రేపు ఆయన అరెస్ట్ రిమాండ్లో ఉన్నాడు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆ యొక్క బండి భగీరథను కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క విచారణ జరిగేటువంటి సమయంలో ఎవరైతే బాధిత కుటుంబం పైన
కొంత ఒత్తిడికి లోన్ చేసే అవకాశాలు ఉంటాయి, ప్రెజర్కు లోన్ చేసే అవకాశాలు ఉంటాయి, ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. సో కేసు పారదర్శకంగా జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకే తన యొక్క విచక్షణ అధికారాలు ఉపయోగించి అన్ని డిపార్ట్మెంట్లను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇంకొక విషయం కూడా ఇలా ఎవరైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖలో హోంశాఖ మంత్రి ఉన్నాడు, దేశ అంతర్గత భద్రతలో కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా క్లోజ్ మిత్రులు అనేటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి సీఎం రేవంత్ రెడ్డిగా ఉండి మరి ఈ కేసు పారదర్శకంగా ముందుకు సాగే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే దేశంలో మనందరం కూడా చూస్తాం, మంచి మంచి సీఎంలపైనే ఈడీ కేసులు, అదేవిధంగా ఇటు సిబిఐ కేసులు, రకరకాల కేసులు అన్నీ కూడా వచ్చి వాళ్ళని ఎట్లా లొంగ తీసుకొని మనందరం కూడా చూసినాం కేంద్ర ప్రభుత్వం. సో ఈ క్రమంలో మరి ఈ బాధిత కుటుంబం పైన కానీ వాళ్ళ బాధితురాలిపైన కానీ ఒత్తిడికి లోన్ చేసే అవకాశం కానీ లేకపోతే ప్రభావితం చేసే అవకాశాలు కానీ బెదిరింపులకు గురి చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్లలోనే ఈ కేంద్ర హోంశాఖ మంత్రి మొన్న కరీంనగర్లో జరిగినటువంటి ఏకతాయాత్రలో ఒక్కొక్కరి అంతు చూస్తా ఎవరిని కూడా వదలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా బెదిరింపులకు దిగుతున్నాడు పబ్లిక్గానే. సో మరి ఇప్పుడు ఆ కుటుంబాన్ని బెదిరింపులకు దిగడనేటువంటి నమ్మకం ఏంటి? ఖచ్చితంగా దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత చరిత్ర తీసుకుంటే గిరీష్ దారమోని పైన ఆయన ఆఫీస్ పైన 2 సార్లు దాడి కావచ్చు, ఆయన ఇంటి పైన కూడా ఆయన చాలా దారుణంగా దాడి చేసిన సంఘటన చూసాం. మొన్న కౌశిక్ రెడ్డి కాన్వాయ్ పైన దాడి చేసిన సంఘటన చూసాం. ఇలా దాడుల యొక్క సంస్కృతి ఉన్నది ఈయన హోంశాఖ మంత్రిగా ఉండి. సో లాండ్ ఆర్డర్ను కాపాడాల్సినటువంటి, చట్టాన్ని కాపాడాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర మంత్రి మరి ఆయన యొక్క అధికారాలను వాటన్నిటి పక్కన పెట్టి వాటికి విరుద్ధంగా దాడుల సంస్కృతి కూడా తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉంటే కనుక కొనసాగితే కనుక ఖచ్చితంగా ఈ కేసును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. బాధిత కుటుంబానికి బెదిరింపులకు లోన్ చేసే అవకాశం ఉంటుంది. బాధిత కుటుంబం పైన ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రకరకాల కారణాల నుండి కేసును డైవర్ట్ చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి 100కు 100% కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటే కనుక ఈ కేసును ఖచ్చితంగా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఆయనే నైతిక బాధ్యత వహిస్తూ ఒకవేళ విలువలు గల రాజకీయ నాయకుడు, పొలిటికల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ కనుక ఉంటే నైతిక బాధ్యత వహించి రిజైన్ చేసేస్తాడు. లేదు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రెండు జరగకపోతే మాత్రం కేసు మాత్రం ఖచ్చితంగా ప్రభావితమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ నేను నాకు స్టోరీ చేయడం జరిగింది. కేంద్ర బీజేపీ పెద్దల యొక్క సూచన మేరకు కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకుల మరి కీలకమైన వ్యక్తులు కొంతమంది బండి సంజయ్ దగ్గరికి వెళ్ళి మీరు రాజీనామా చేయమని చెప్పేసి అధిష్టానం ఆదేశిస్తూ ఉంది, మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి చెప్పినటువంటి తరుణంలో నేను రాజీనామా చేయను అని చెప్పేసి అన్నాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒకవేళ నేను రాజీనామా చేయకపోతే మీరు తొలగించండి, మీరు తొలగిస్తే నా యొక్క ప్రతాపం ఏంటో నేను చూపించగలుగుతా అని చెప్పేసి కొంత బెదిరింపు దోర్లకు దిగినట్టుగా కొంత సమాచారం అయితే మనకు వస్తూ ఉంది. పూర్తి వివరాలు కూడా రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా కేసు ప్రభావితమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది మనకు ఉండేటువంటి సమాచారం. చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ని తొలగిస్తుందా, లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి తానే వైదొలుగుతాడా నైతిక బాధ్యత వహించేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ రీషెఫిల్లో తన యొక్క మంత్రి పదవి పోతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ నేషనల్ మీడియా, జాతీయ మీడియాలో కథనాలు కూడా ప్రసారం కావడం జరిగింది. సో చూద్దాం మరి ఈ కేసులో భాగంగా మరి ఎవరైతే ఉన్నారో బండి భగీరథ్ వాళ్ళ ఫాదర్ తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసినా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది, లేదంటే కేంద్ర ప్రభుత్వం తొలగిస్తా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఈ కేసు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్.